అన్నా 90 రూపీస్ లాట్ క్యాన్సిల్ అయ్యిందంట, నిజమేనా? అమౌంట్ తగ్గించారంట. లాట్ క్యాన్సిల్ అవ్వలేదన్నా, 10 రూపాయలు తగ్గించడం మామూలే, అంతవరకే మనకు తెలుసు. ఇక నాగరాజు గారు, ఏంటన్నా మొలకచూరులో 22 కేజీలు ఆల్మోస్ట్ 400 to 500 లాట్స్ ఎక్కువ, బట్ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంకేమన్నా అన్నామంటే మా ఎంపీలు మా అంగళ్ళు మీకు ఇష్టం వచ్చిన చోటికి కాయలు వేయమంటారు, అంతేగాని ఏమిటని అడిగే హక్కు ఉండదా? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ మార్కెట్ కాదని ఎక్కడికో వెళ్ళమంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే టీవీఎస్కి మాత్రమే క్వాలిటీలు వస్తాయి. మీరు అడిగింది బాగానే ఉంది. మనం టమోటాలు ఇక్కడ తెచ్చి మనం అడిగే హక్కు మనకు ఉంటుంది, కానీ టమోటాలు ఇక్కడికి వేయకుండా కోలార్కి ఇంకోటి అంటే అదే నేను చెప్తున్నాను. అంతే, మీరు టమాటాలు అడగండి, తప్పేముంది? ధర వెళ్ళకపోతే అడిగే హక్కు అధికారం మనకు ఉంది. నచ్చినప్పుడు వేరే మార్కెట్లో వెళ్ళవచ్చు. ఇక టీవీస్ మాత్రమే క్వాలిటీలు వస్తాయా, వేరే మండీలకి రావని అడిగారు. అన్న, ఇవాళైతే యాక్చువల్ ధరలు అయితే మాత్రం 450 రూపాయల దగ్గర నుంచి 600, ఇవి అత్యధికంగా అన్నదాతలకు పడ్డాయి. యావరేజ్ ధరలు క్వాలిటీ కాయలకి టాప్ అండ్ టాప్లో 650, 700, 750, అక్కడక్కడ మాత్రమే 900, 1-2 లాట్లు మాత్రమే మీరు గమనించగలరు. ఎక్కడ పల్నాటి బ్రహ్మన్న ఫ్లాప్ టుడే, అంగలు 900 రూపీస్ టాప్. ఇదివరకు చెప్పాను నేను, 450 నుంచి 600, ఇవి అత్యధిక యావరేజ్ ధరలు అని చెప్పి. ఇది ఈరోజు పల్నాటి బ్రహ్మన్న మండీలో చాలా లాట్లు పడ్డాయి. అన్న, టమోటా జూలైలో చెప్పడమే రేట్, జూలై రేట్ చెప్పని అడుగుతున్నారు. ఈ సంవత్సరం చెప్పేది ఏమన్నదన్నా, మౌన ప్రేక్షకులు మాత్రమే. ఇక ఎన్విఎన్ గారు, వన్స్ అగైన్ రిపీట్ 2023 ఇయర్ బికాజ్ నెక్స్ట్ వీక్లో స్టాక్ తగ్గుతుంది. కర్ణాటక సైడ్ వైరస్ హెవీగా ఉంది. దీని వెంకటేష్ గారు రిప్లై ఇచ్చారు, తొందర ఎందుకన్నా జరగాల్సింది చాలా ఉంది. ఇక శ్రీనివాస రాయలు గారు, 1000 రూపీస్ లోడింగ్ దగ్గరలో. దీని వినోద్ కుమార్, అయ్యా ఆ కాయలు కింద నుంచి పై వరకు మొత్తం దొరకాయి, ఒకటే సైజు. జాక్పాట్ కూడా చూడాలి, అప్పటికి ఆ రేట్ పోయింది. 1000 రూపాయలు చూడొచ్చు, కానీ యావరేజ్ రేట్స్ ఈరోజు 600 మాత్రమే. ఈ విషయాన్ని ఇదివరకు నేను చెప్పడం జరిగింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, బ్రదర్ బసవేశ్వర రెడ్డి, సయ్యద్ భాయ్, సముద్రపు అలలు కాదు, ఇకనైనా పరిస్థితులు అనుకూలిస్తాయి అనుకుంటున్నాను. మీరేమంటారు భయ్యా? కొద్దికాలం ఈ ఊపు జరగవచ్చు. కొద్దికాలం అంటే ఇన్ని రోజులు చెప్పలేను, కానీ జరగవచ్చు. ఇక జగన్మోహన్ గారు, టమోటాలు ధర ఉన్నా లేకపోయినా బాగుపడేది వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కూలీలు ధరలు పెంచేశారు. సామాన్య రైతు కోలుకోలేని దెబ్బ. ముబ్బడిగా టమోటా పంటను కసిగా వేసేసారి సమాజంలో అన్ని వర్గాలు. మరి కూలీ ధర పెరగకుండా ఎలా ఉంటుందన్న, డిమాండ్ను బట్టి ధర, అది కూలీ రేట్లు కావచ్చు, టమోటాల ధరలు కావచ్చు. దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. హర్షిత గారు, అవును 100% నిజమన్నా, రైతే రాజు అంటారు, కానీ ఎప్పటికీ రైతు రాజు కాలేడు. లేదమ్మా, ఈ సంవత్సరం అయితే టమోటా విఫల సంవత్సరం, ఎప్పటికైనా రైతే రాజు. మన హిందుస్థాన్లో రైతే దేశానికి వెన్నెముక, ఇది మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట. టమోటా యాజ్ సాఫ్ట్వేర్ ఇంపాక్ట్ మ్యాంగో ప్రైస్ ఆర్ లెస్. టమోటాలు అంటే సాఫ్ట్వేర్, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు వీళ్ళు అంటున్నారు ధర తగ్గిందని. మరి మామిడికాయల ధర ఎందుకు వెళ్ళడం లేదని చెప్పి, మామిడికాయల ధర వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం 2 సంవత్సరాలుగా మామిడికాయల పల్ప్ అమ్మడం లేదు. ఫ్యాక్టరీలు అలాగే నిలువలు పేరుకుపోయాయి. అవి అమ్మితే కొత్త వాటికి కాయలు డిమాండ్ ఉంటుంది. అవి అమ్మకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఫ్యాక్టరీ వాళ్ళు ధర తగ్గించారు. మామిడికాయ పల్ప్ అయితే చాలా దారుణంగా ఉంది అనే విషయం, దానివల్ల ధర తగ్గింది. దాంతోపాటు కూడా మామిడికాయలు ఈసారి దిగుమతి భారీగా వచ్చింది, పల్ప్ అమ్మడం లేదు, దానివల్లే మామిడికాయలకు ధర లేదు. ఎక్స్పోర్ట్ లేదు బ్రదర్ ఉమాశంకర్ రెడ్డి గారు, అదే నేను పల్ప్ గురించి చెప్పాను. ఫైనలీ వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ జై గారు, దానికి హరిగా వచ్చారు. యూ పీపుల్ వాంట్స్ టు స్పాయిల్ ఫార్మర్స్ కంప్లీట్లీ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే,